అందరికీ నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. అయితే మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చర్ల నియోజకవర్గం పూలేపల్లిలో ఉన్నాం. మనమైతే ఈ పూలేపల్లిలో మనం గత 3 రోజుల నుంచి మనము చూస్తూనే ఉన్నాం. ఈ పూలేపల్లిలో ఇష్యూ జరుగుతున్నది, ఒక ల్యాండ్ ఇష్యూ జరుగుతున్నది. మరి ఆ ల్యాండ్ ఇష్యూ మరి ఎందుకోసం జరుగుతున్నది, మరి ఆ ల్యాండ్ ఇష్యూ మరి ఎవరు కబ్జా చేస్తున్నారు, మరి అది ఎవరి పేరు మీద ఉన్నది అని ఇక్కడ పద్మ గారు ఉన్నారు. పద్మమ్మ సార్. అయితే ఇక్కడ ల్యాండ్ మా మామ కొనుక్కున్నారు సార్. ఇది పట్టా అయింది మాకు 60 ఏళ్ళ నుంచి పట్టనే ఉంది సార్. ఇది 43 ఎకరాలు. 43 ఎకరాల్లో 8 ఎకరాలు పట్ట కాలేదంటే చేస్తామని ఆ దొరలు మా మామని ఆట ఆడుకున్నారు, కానీ చేసిరా చేయలేదు దేవుని తెలిసి. ఆయన చచ్చిపోయిండు. వాళ్ళు మాకు ఇంతవరకు కూడా మళ్ళా నా పెళ్ళి కూడా 32-33 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్కరు కూడా ఈ ల్యాండ్ మా దాంట్లో పట్ట భూములకు ఎవ్వరు రాలేదు సార్ మాదని. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల గోలు రోజు వస్తురు సార్. వచ్చి మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతుర్రు. మాది అని మేము కొట్లాడుతాం సార్. మా పట్ట భూమి అని మేము కొట్లాడుతున్నాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ పొడుస్తాము, నరుకుతాము, మాది ఇది భూమి అది దాన్ని నరుకుతాము, పొడుస్తామని తిప్పలు పెడుతురు సార్. తిప్పలు పెట్టినా కూడా మేము కోర్టుకు వేసినాం సార్. కోర్టుకు వేసిన లెటర్ కూడా ఏమో కొలవనికి వచ్చిర్రు. కొలవనికి వచ్చిన వాళ్ళకి కూడా కోర్టుకు వెళ్ళి లెటర్ తెచ్చి ఇచ్చినాం సార్. తెచ్చిస్తే వాళ్ళు కొలవకుండా వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తెచ్చిచ్చినాం లెటర్. ఆ లెటర్ నక్కనే పెట్టిర్రు. మళ్ళా వస్తారు సార్. ఈసారి వచ్చి మొన్న మా పిల్లగారు రాజపురం కాడ చనిపోయిండు. యాక్సిడెంట్ అయ్యి మా కొడుకు, పెద్ద కొడుకు, మా నరేష్, మా బావ కొడుకు పెద్ద ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే మేము సావుకాడ మేమున్నాం సార్. ఉంటే వచ్చి ఒకటే రోజు ఇక వీళ్ళు ఛాన్స్ ఈ రోజే బాగుందని మేము లేని చూసి మొత్తం 3 లోజాలరు 2 జేసీబీలు తీసుకొచ్చి మాది మొత్తం ఆగో బలరా షెడ్డు మొత్తం అదంతా మొత్తం సార్ మొత్తం గూలగొట్టి చెత్త వేసిర్రు. గడ్డి మోపులు బలరకని ఒక 200 కట్టలు కట్టిస్తే ఆ గడ్డి మోపులు కూడా ఓడికెళ్ళకు నూకిరు సార్. మొత్తం నూకి ఇప్పుడు బలరకి ఏమేలే సార్. మేమంటే ఏమన్నా అడక తిని బత్తమేమో భూమిలోకి వెళ్ళి పట్ట భూమిలోకి వెళ్ళి ఎలగొట్టి వాళ్ళకి ధైర్యము ఎమ్మెల్యే మనుషులం అని చెప్పి తీసుకొని మొత్తం ఎలగొడితే ఏమన్నా అడక తిన బతం. కానీ ఆ బలం తినము, నోరు తెరిస్తే నోరే రెండా ఆడ హౌజ్ కట్టేసుకున్నాం బలరకు నీళ్ళు తాపుదామని. ఆ పైపులు ఇగో సార్ మొత్తం ఎట్లా వాళ్ళగా దెంగి ఎక్కడేసి చూస్తారు. సాయంత్రం వాళ్ళే కొట్టారు సార్. మొత్తం మంచిగా ఉన్నాయి సార్. మొత్తం ఆడ హౌజ్ ఉండే బలరకు నీళ్ళు తాపనికి అది అంతా చెత్త వేసి నలిగాం గిలిగాం. ఈ వర్షానికి చల్దామని 18 పిండి సంతులు, 8 అడుగు పిండి సంతులు, 18 ఈరియ సంతులు, 10 ఈరియ సంతులు తెచ్చి ఆ రేకుల షెడ్యూల్ వేసినాం సార్. ఆ రోజు మా కొడుకు చచ్చిపోకుంటే ఆ రోజు చల్లుకుందాం. ఇక చచ్చిపోయినాను మేము అక్కడ వెళ్ళిపోయినాము. బుల్లోరల రంగారెడ్డి గురికి వెళ్ళి అంట, కుచ్చర్కల్కి వెళ్ళి అంట, పోలేపల్లికి వెళ్ళి మొత్తం 50 మంది రౌడీల దోలుకొచ్చి అవన్నీ బుల్లోరలు వేసుకొని పోయిరంట సార్. ట్రాక్టర్ సామాను అంతా ఏంది మాకు ఏంది లేకుండా ఒక పాలు విండే బకెట్లు కూడా లేకుండా వేసుకొని పోయారు సార్. ఇప్పుడు పాలు విండే బకెట్లు కూడా బకెట్ల నుంచి పోరా సార్ మాకు. అవి కూడా ఆ బలరం నిడిచి కొన్ని బలరేమో చెట్లకున్నాయి, ఆ చెట్లకున్న బలరన్నందుకు ఆ చెట్లు ఇడిచిపెట్టారు. కట్టిమ షెడ్యూల్ ఉన్న బలరం నిడిచి ఆ బుడ్డ చేనులో కొట్టారు సార్. 2 ఎకరాల బుడ్డ చేను వేసినాం. అందులో మొత్తం వేసినాయి. ఆ బుడ్డ చేను లేకుండా ఉంటే సార్ మాదే ఆ బుడ్డ చేను. ఆ బుడ్డ చేను లేకుండా ఉంటే అది వేరే వాళ్ళది గిరువు తీసుకొని చేస్తున్నాం సార్. అది మేము మాది పట్టభూమి ఏం కాదు సార్. అది వేరే వాళ్ళు అయితే మేము కౌలుకు తీసుకొని చేస్తున్నాం బుడ్డ చేను. అక్కడ సైడ్ సార్. అయితే అందులో కొట్టిర్రు నయం. అందులో కొట్టినందుకు ఆ బలరు సార్. లేకపోతే ఆ బలరు కూడా ఎక్కడ పోనో తెలియకపో సార్. మాకు నానా అవస్థ పెట్టిర్రు సార్. మళ్ళా వాళ్ళని మేము మమ్మల్ని కొట్టనికి వస్తే సార్ వద్దు సార్ మాకు నమస్కారం చేస్తాను సార్ అంటే కూడా నన్ను పండబెట్టి తొక్కి సెల్లు గుంజుకున్నారు సార్. మా ఆయనను సార్ పండబెట్టి తొక్కి సెల్లు గుంజుకొని మా సార్ దండం చేస్తాం ఇంకో కోర్టుకెళ్ళి మాకు ఆడడం సార్ తస్పే కాలేదు సార్. తస్పే నాకు ఎట్లన్నా అవుతుంది అని అంటే కూడా ఆ సెల్లు గుంజుకున్నారు. నువ్వు మళ్ళా సెల్లు ఆయన దెర్చల్ల పోలీస్ కానిస్టేబుల్ అంట సార్. ఆయన వెంకటరెడ్డి సార్ అంట. ఆయన సెల్లు గుంజుకొని ఆయన పండబెట్టి తొక్కింది సార్. తొక్కి ఇంటికి తోలిరు. ఇంటికి తోలితే ఆయన నేర్చుకుంటే శవం కాడికి వచ్చిండు. వస్తే ఇక మా పిల్లలంతా ఉండి సరే రేపు మాట్లాడదాము ఉండనని విడిచిపెట్టుకున్నాం సార్. మేము రాలేదు ఇక ఆ రోజు. ఇంకేం చేసుకున్నారో ఏం కథనో ఎంతవరకు ఉన్నారో మేము రాలేదు. ఇక మేము చూడలేదు సార్. మా సాగు ముఖ్యమా ఈ భూమి ముఖ్యమా అని. చచ్చిన పిల్లగాడైతే రాడుగా సార్ మళ్ళీ మాకు అని ఇక మేము ఆ సందం చేసుకుంటూ అక్కడనే ఉన్నాం సార్. మలత రోజు వచ్చినాం. మలత రోజు ఎవరు రాలేదు సార్. మళ్ళా నిన్న 3 వద్దులు ఉన్నాయి సార్. మళ్ళా 3 వద్దులు మేము రాలేగా సార్. మళ్ళా రాని చూసి మొత్తం కడీలు వాతిపాతింది సార్. ఒక్కటే రోజు వచ్చి మొత్తం అదంతా కడీలు మొత్తం చుట్టుముట్టు రౌండ్ వాతిరు సార్. పాతకాలం మేము వచ్చినాం సార్ 4 గంటలకు. మళ్ళీ సర్దాం అది 3 వద్దులకి నేసి బలరకు నీళ్ళు దాపుదామని వచ్చేటల్లకల్లా ఒక కుచరకాలకి వెళ్ళి 20 మంది, రంగారెడ్డి గూడెంకి వెళ్ళి 20 మంది, పోలేపల్లికి వెళ్ళి 60 మందిని దొరుకుని మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ వస్తే మేము ఉండి
మా మీద కొడతారో చేస్తారో అని మాకు భయపడి ఇట్లా తోలుకొచ్చుకునేటల్లకల్లా మమ్మల్ని చూసి అట్లకెళ్ళి పడిపోతురు సార్, దొంగల్లాగా పోతురు సార్, దూరం కించి చెట్లలోకి వెళ్ళి పడిపోయారు. ఈ ప్రాబ్లం ఉంది కదమ్మా, ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూ ఉంది కదా, ఈ ల్యాండ్ ఇష్యూ మరి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు? మేము చేయలేదు సార్, మేమేం చేయలేదు సార్ ఇంతవరకు. ఇక మాకు అంత సోమతి లేదు సార్, ఆ ఎమ్మెల్యే దొనుకోవటంత సోమతి లేదు. మా బతికేదే కష్టం సార్. మా పిల్లలకి అన్నా కూలి చేసి అన్నా మేము నడిపినాం కానీ ల్యాండ్లకి వెళ్ళి 1 ఎకరా అమ్ముకోలేదు సార్ మేము ఇంతవరకు. అమ్ముకోకుండా కన్నా కూలి చేసి ఏదో అప్పుల బాధలో ఉండి కూడా మేము మా పిల్లలు చదివించుకొని ఏదో పనుల్లో వేయాలి, భూమి అమ్ముకోవద్దు, మా అత్తమామ సంపాదించిందని మేము కష్టపడుకుంటున్నా ఉన్నాం కానీ ల్యాండ్ అమ్ముకోలేదు సార్ మేము ఇంతవరకు కూడా. ఇంకెవరిదన్నా మా ఊళ్ళో పోయి కూడా అడుగునే సార్, మేము అమ్ముకోలేదు. అమ్ముకోకుండా ఉంటే మా మీద వచ్చి ధైర్యం చేసి ఇట్లా చెప్పే పెద్ద మనిషి సార్. నా చిన్నవీళ్ళు అయితే పోలేపల్లి శివార్లో మా భూమి మా నాయనల జమానాల నుంచి కొన్నారు సార్. 33 ఎకరాలు కొన్నారు. ఈ 4 భాగపరాజకాలు చెప్పండి, మాట్లాడండి. 4 భాగపరాజకాలు ఉంటే ఇట్లా అద్దెల మీద మా భూములు ఉన్నాయి. ఇద్దరు అమ్ముకొని పోయారు, ఇంకిద్దరు భూములు ఉన్నాయి. మేము చేసుకుంటూనే ఉన్నాం సార్. చేస్తే మధ్య వీళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటే మాది అని చేసుకుంటూనే ఉన్నాము. ఇట్లా కోర్టుల కేసు కూడా ఉన్నది, కోర్టుల కేసు కూడా నడుస్తున్నది. కోర్టుల కేసు ఉన్నాగానే మొన్న మా అన్న కొడుకు చచ్చిపోతే మేము సాగులు ఉంటే మొత్తం వచ్చి ఇట్లా డోజర్లు పెట్టి షెడ్లు, రేకుల షెడ్లు, బలరా షెడ్లు మొత్తం సంచులుంటే 7,000 నాశనం చేసింది సార్. ఆడికి నాకు ఫోన్ చేసి నేను దుల్లనాన్ని చేద్దామని వచ్చే వరకు ఇట్లా సార్ కోర్టుల కేసు ఉంది మీరు రావద్దు కదా సార్ అని నేను కానిస్టేబుల్ చూపెడుతుంటే షెల్లు గుంజుకొని కిందేసి పండబెట్టి తొక్కి రాజేశ్వర్ రెడ్డి అంట సార్, ఆయన పండబెట్టి తొక్కుతున్నాడు. పోలీసు ముందరే తొక్కుతుంటే ఏమంటలేడు ఆయన, పోలీసు ఆయన కూడా. నిన్న మళ్ళీ షెల్లుకు సార్ షెల్లి అని పోతే కూడా నీవే ఇట్లా అన్నావు, అట్లా నేనేం లంచకొడుకు అని అంతమంది ఉన్నారు వాళ్ళ ముందర లంచకొడుకు అని నోటికన్నా వస్తా సార్, వాళ్ళు పండబెట్టి తొక్కు నేనేం ఆనందలేదు, నువ్వు ఇట్లా అన్నందుకు గుంజుకున్నాము, మా సార్ వచ్చి నాకు ఇస్తామని చెప్తున్నారు. షెల్లు ఇంతవరకు ఇస్తలేరు సార్. మాది దౌర్జన్యం సార్. వాళ్ళ కోర్టుల కేసు ఉన్నాక రావద్దంటే వాళ్ళు పోలీసు వాళ్ళను వచ్చినప్పుడల్లా 4-5 మంది పోలీసు వాళ్ళని వేసుకొచ్చి గుండగాలను 20-30 మందిని వేసుకొని వచ్చి ఇక బెదిరించి ఇన్ని రోజులకు ఇక మేము ఉండి ఎట్లా సంజాయించినాం. ఇక మొన్న మేము లేని చూసి గట్టిగా మేము ఎవరం లేని చూసి చేసాం. ఇంతకుముందు కూడా తోలుకొని వచ్చిండ్రు సార్, మస్తు తోలుకొని వస్తే మేము ఉండి పద్ధతి కాదు, ఇది మా కాగితాలు మా భూమి ఇట్లా అని అంటే పోయినరు. ఎన్నోసార్లు వచ్చిండ్రు. ఇక మొన్న మేము లేని ఒక్కరిని నేనేం చేస్తా, ఇక నేను ఒక్కరిని చూసి మొత్తం 7-8 ఎకరాలు మా చేను ఉంటే నాశనం చేసి వర్షంలో కడీలు వాతి మా షెడ్డు కూడా దింగి బలరకు చాలా ఇబ్బంది. గడ్డి మోపులు ఉంటే గడ్డి అంతా తీసుకపోయి ఓడకాలని దొబ్బింది సార్. ఇప్పుడు పశువులకు మేత లేకుండా చేసిరు. ఎంత మూర్ఖుడు ఆయన ఆదిలారామణ రెడ్డి అంట వాడు, ఎంత ఇది వాడు బలర షెడ్డు కూడా కొడతాడా సార్? ఇది ఎంతవరకు ఏమన్నా